నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ర్యాగింగ్, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ మరియు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్, మాదక ద్రవ్యాలు వంటివి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తాయని, వాటిపై సరైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చట్టాలను గౌరవించడం, చట్టపరమైన అంశాలను తెలుసుకోవడం ప్రతి పౌరుడికి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దుర్గాప్రసాద్, పురుషోత్తంరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టనంతరెడ్డి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగేష్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్, ఎక్స్ఎంసీఐ ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో కూడా విద్యా వైపు ఉండే విధంగా విద్య యొక్క సార్ అది వేరు అంటే మీరు చెప్పండి సరే సరే పెంపొందించుకోవాలని మేము. నా పేరు మంద నాగేష్, నల్గొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. చెప్పండి సార్ చెప్పండి. నా పేరు మంద నాగేష్, నల్గొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ అండ్ యాంటీ డ్రగ్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ యాక్ట్స్ పైన అవగాహన సదస్సు మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు గారు మరియు అదేవిధంగా అదనపు న్యాయమూర్తి దుర్గాప్రసాద్, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సెక్రటరీ పురుషోత్తరావు గారు, మేమందరం కలిసి విద్యార్థులకు కళాశాలలో నూతనంగా ప్రవేశించినప్పుడు ర్యాగింగ్కు పాల్పడకుండా ఇతర విద్యార్థుల పట్ల స్నేహపరంగా ఉండాలని, వచ్చే విద్యార్థులు నూతన విద్యార్థులకు వాళ్ళకు భవిష్యత్తులో విద్యా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చెడు అలవాట్లు కూడా పడకుండా ఉండాలని, అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ చేయాలని, డ్రగ్స్ అలవాటు పడే విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి, అదేవిధంగా ర్యాగింగ్ చేసిన విద్యార్థులు చట్టాలకు శిక్షార్థులు అవుతారని వివిధ అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇట్లాంటి అవగాహన కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తుంది. నేను డాక్టర్ ఎస్ ఉపేందర్, ప్రిన్సిపల్ నాగార్జున ప్రభుత్వ కళాశాల నల్గొండ. ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ తరఫున ఎన్జీ కళాశాల విద్యార్థులకి డ్రగ్స్ మీద, తర్వాత ర్యాగింగ్ మీద, ఎస్టీ చట్టాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జ్ ఏ నాగరాజు గారు విద్యార్థులను ఉపయోగించి చాలా చక్కగా ఉపదేశం ఇచ్చారు. ఈ చట్టాలు ఏంటంటే, చట్టం చాలా పెద్దగా ఉంటుంది. ఏదైనా తప్పు చేసినప్పుడు చట్టం ఉపయోగపడుతుంది. ఏదైనా తప్పు చేయకుండా ఎట్లా ఈ విధంగా ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ ఈ కాలేజీలో 4000 మంది పిల్లలు ఉన్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని ఎక్కువగా మేము మోటివేట్ చేయడం జరిగింది. చట్టంలో పరిధిలో పోకుండా ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం తప్పులు చేయకుండా ఉండాలి, తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది, అలాంటి చేశారు. అదేవిధంగా ఫ్యామిలీ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు దుర్గాప్రసాద్ గారు, మరియు లీగల్ అథారిటీ సెక్రటరీ పురుషోత్తం గారు, మరియు బార్ అసోసియేషన్ చైర్మన్ అనంతరెడ్డి గారు, మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మద్దిరెడ్డి గారు, మరియు మా కళాశాల ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ సౌజన్యంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినాం. ఈ ప్రోగ్రాం ద్వారా అందరూ వ్యక్తపరిచిన విషయాలు ఏంటంటే, విద్యార్థులు ఎవరు కూడా చాలా చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులకి మంచిగా పేర్లు తేవాలి, ఎలాంటి తప్పులు చేయవద్దు. తప్పులు చేసినాక మనం అనుకుంటే రాదు, చట్టం చాలా సీరియస్గా ఉంటుంది, వాళ్ళ జీవితం చాలా తర్వాత దుర్భరంగా మారుతుంది. కాబట్టి విద్యార్థులందరూ చక్కగా చదువుకొని లా అండ్ పోలీస్ యాక్ట్ ప్రకారం చక్కగా మెసులుకొని వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకి, సమాజానికి మంచి పేరు తేవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్.